ఘాట్ సెక్షన్ ఇది పెట్టుకోట కనమా. ఇదే రూటు తాడిపత్రికి కూడా వెళ్ళచ్చు. ఏంటి అంత దూరం రాదు. అక్కడ కనపడుతుంది పెట్టుకోట కనమా. చెప్పు ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటాను. లేకపోతే ఎక్కడో చోట గుద్దే డైరెక్ట్. ఈ రోడ్డు తాడిపత్రికి మా ఊరు నుంచి 35 వస్తుంది. పెట్టుకోట నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పొలిమేర పెద్దమ్మ అమ్మవారు. ఇక్కడే పెద్దమ్మ పొలిమేర పెద్దమ్మ మా ఊరు నుంచి. నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ అయింది. బజ్జీలోకి నిమ్మకాయ లేకుండా నిమ్మకాయ ఎక్కువచ్చు. ఒక స్టెప్ స్టెప్ కానీ మా వాళ్ళు ఉక్కు స్టెప్ మన వరశంకర ప్రసాద్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తా. మన శంకర ప్రసాద్ హుక్ స్టెప్ ట్రై చేస్తున్నారు. మా వాళ్ళకేమో రావడం లేదు. మావాడు విజిలేసాడు. రీసౌండ్ మామూలుగా రావడంలా వినపడుతుంది. రీసౌండ్ బాగా వినపడుతుంది. మాదరాడు విజిలేస్ అంటే రీసౌండ్ ఎక్కువ వస్తుంది. చాలేదా ప్లాస్టిక్ కంపెనీ వేస్ట్. ఆయన ఒక స్టెప్ చూసాను రా. అరన్నా చూపిస్తాను పా. ఒక స్టెప్ ట్రై చేయబోయే బాగుంది. ఇందులో కనపడడం లేదన్నా. పాపా ట్రై చేయపరి ఒక స్టెప్. అంత కొట్టాకు మళ్ళీ నువ్వు అంత కొట్టమని నాకే తెలుసు. ఏ పోయి బాగుంది స్టెప్. నేను నుంచి ఒక 3-4 కిలోమీటర్లు అంటే ఒక 3 కిలోమీటర్లు అయితే పెట్టుకోట నుంచి గోరాన్పల్లి నుంచి బుగ్గ నుంచి తాడిపత్రి ఇదే రోడ్లో. మా ఊరు ఇక్కడ నుంచి పోరసారి ఉప్పలపాడు కొండ మీద. మొత్తం గుంటలు గింటలన్నీ కరుపని రెగ్గలు ఏరుకుంటున్నారు. రేణిగాయలు చాలానే ఉన్నాయి అన్న. బాగానే ఉన్నాయి. కిందికి రాలిపా అన్న. రాలేద్దామా అరన్నా? వద్దా? వాడు మహేంద్ర గారు సపరేట్ ఏరుకుంటున్నాడేమో. ఏమయ్యా బాగున్నాయా రెగ్గాయలు? తీయన్నాయా? అరే నా అందరూ వచ్చావు నువ్వు ఆల్రెడీ ఇక్కడికి. చిన్నగా ఉన్నాయిరా. ఇవి చిన్నగా ఉన్నాయి. చెట్టు తీయగన్నా బాగున్నాయా? తీయగన్నా అదే కంప కూర్చుకునే రా. బా
ఏయ్ అంతలాగే సంచికి ఎత్తినావు కదా వాడు జాడి మేలు బేడ్స్ సంచి అప్పుడే కంప గుచ్చుకుంటూ మాత్రం దోళ జరిపోద్ది. కంపకం నిదానంగా తీసుకోవాలి. ఎవరు నువ్వు రాలేసారా మింద పడాను ఒరే అది ఏరుకో ఏరుకోండి సార్. అక్బర్ గారు మీరు కొంచెం పగ జరిగితే రాళ్ళు కొడతాను అన్న. కొద్దిగా దూరంగా ఉండేది తీసుకోవాలన్నా. రాలుతున్నాయి అన్న అవి తీయగండి అన్న ఆ చెట్టువి. ఆ చెట్టు బాగుంటాయి, ఈ చెట్టు కూడా బాగుంటాయి. అరే మేము వచ్చిన చెప్తే ఇక ఆల్రెడీ ఈయననే బీజం వేస్తుంది. పన్నాయా రాయొచ్చునా? ఏ రాలేదు నెత్తిన పడాను రా. అన్ని నిలిపచ్చాయి నిలబడాలని చెప్పి మళ్ళీ దాంట్లో అన్ని అన్న అనుకున్నారా వాడు రాయేసినాడు ఇక్కడ. రాయేద్రా రే నాంద్రా. ఇదెಲ್ಲ ఓకేరా వేరు ఇవి. నేను ఏమన్నా పని కెనరా బ్యాంకు ఎంప్లాయీ రేగ్యాల కోసం వచ్చి కథ కార్ఖాన నేను కవర్ తెచ్చుకోలేదా? కంపంది ఇక్కడ చాలా ఉన్నాయి చూడు. ఏం ప్లాన్ రా. కింద వన్నట్టు ఎరుకోవా? చెట్టుకునేటివి కావాలా? చెట్టుకునేటి తీయగుంటాయి. కింద వన్నటి తీయకుండా కొంచెం తీపితనం పాయింట్ అది గాల్లో. పైనుంచి కింది పడే లోపే న్యూటన్ గ్రావిటీ వల్ల గ్రావిటీ తగ్గి దాంట్లో తీపిదనం తగ్గింటుంది. బయోపాటి గ్రావిటీ బయోపాటి గ్రావిటీ కాబట్టి తీయదనం తక్కువ తక్కువ. పందులా ఎంత పాగాలు వచ్చాయా బయటికి అవి? చాలు బాగున్నారన్నా. ఈ కరువు పని కుంటలు మా సైడ్ కరువు పని కుంటలు తయారు చేస్తారు వాటర్ నిల్వ ఉండడానికి వర్షాకాలంలో. చెప్పకుండా సైలెంట్ బల్స్ వల్ల ఈ రేగ్గల కోసం కొండలు పట్టుకొని తిరుగుతున్నారు. కొండలు పట్టుకొని ఎక్కుతాం. అన్నా ఎక్కడండి ఇంకోటి చిన్న చెట్టు అన్నా? ఇంకోటి ఎక్కడ చిన్న చెట్టు ఉందండి కదా, ఎక్కడుంది? మన లీలావతి లీలా మామ ఎక్కడ తిరిగినా అదే కావాలా నీకు? చూసాలే అక్క తీసుకో బ్రో. ఊరిస్తారులే వాడు అడిగారా రే? ఎక్కడున్నావు? కనపడడం లేదు రాదే. ఉన్నాయా చెట్లు? ఉన్నాయి అటు సైడు రేగి చెట్లు లేవా? అరేనా అక్కడ లేవంట. ఇక్కడ ఇంకా ఈ చెట్టు తీయ ఉన్నాయి కదా బాగా ఎండిపోయి అయిపోయింది కదన్నా అంటే. ఓ
మహేంద్ర అక్కడ ఉన్నాయరా? మొత్తం ఇది మొత్తం కొండ ఏరియా. అక్బర్ ఎదిగి ఓపెన్ చేయి. బాగానే ఎడినట్టున్నా సంచికి. ఆ రోజులు మళ్ళీ రావు, పెద్దలు లేచారు ఎగ్గాయలు. రానా రానా రేగి బజ్జీ చేయాలంటే ఎలా? తెలుసు రేగి బజ్జీ మనకు తెలుసు. ఏమన్నా నిమ్మకాయ ఉల్లిగడ్డ ఏమన్నా ఉంటే చెప్పు చెప్తాడు. నిమ్మకాయ ఉల్లిగడ్డ ఉప్పు కారం అది ఏమన్నా ఉంటే అడుగు చెప్తాడు. ఏదంటే ఖచ్చితంగా వేయాల్సిందేనా? నిమ్మకాయ ఉల్లిగడ్డ అయితే అయిపోయాక అయిపోతాయి వంట ఏదైనా. దీనికి ఏదో ఉప్పు కారం నిమ్మకాయ అంతే అయిపోయా. బాగుంటా అసలు డబ్బాకేసి ఇట్లా కదిలియాలి. వెతుకులాట స్ట్రాంగ్గా వెతుకుతా ఉన్నాడు రెగ్గాల కోసం. ఇవి రెగ్గాలి ఆట ఆడి పడిపోయినాయి బండ్లు. అవి ఆట ఆడుతూనే ఓపిక ఓపిక బండ్లు అవి, ఓపిక బండ్లు. ఇది కూడా ఆట అయిపోయింది. ఇది అయిపోయింది ఆట అయిపోయింది. ఆట చూడు అను, నా ఆట చూడు, నా ఆట. బాగుంటాయి. నేను ముందు చూపిస్తా. ఏం అడగొడుతున్నా అది ఆ కవరు ఇది ఒక 2 రేగాలి. రండి 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 ఊరా. దా ఏ కష్టం అన్నావా? రండి రా అంటనా. రేగాయలు దాని ఉన్నారే అక్బర్ ఒక 4 ఇప్పించుకో. అక్బర్ నాంద్ర అంత బాగున్నాయి. తీయన్నారా ఉందంట. కొట్టరబ్బా వీడియో కలేడు. రేగ్గాల కోసం కూడా పడతా. వీడి దగ్గర కవర్లో రేగ్గాలు పెట్టుకుని వాడిని అడుక్కుంటాడు. రేగ్గాయలు బాగున్నాయి బాగుండు. తాడిపత్రి ఉప్పల్పాడు. ఇటు తాడిపత్రి ఇటు ఉప్పల్పాడు. ఈడు రేగ్గాలు ఏరుకొని ఇంటికి పోదాం రెడీగా అన్నాడు. ఈయనకేం దిక్కు తెలియడం లేదు. వీళ్ళేమో రోడ్డు మీద రీల్స్ చేసుకుంటున్నారు. ఈడేమో మొబైల్ పట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఆయనేమో ఎక్కడో ఆ కొండలో ఉండి రేగ్గా ఏరుకుంటున్నాడు. అన్నా అరన్నా రానా వెళ్దాం. రేగ్గాలు అయిపోయి తీసుకొని వచ్చాడు కంప్లీట్. ఆల్మోస్ట్ సగం సంచికి ఏరాడు అన్న. అరన్నా రానాక వీడియో తీసుకుంటున్నారు వారు. నువ్వు అటు పోతున్నా అని వీడియో తీసుకుంటున్నారు వాళ్ళు. ఏం లేవు అటు పోయిరాపో అటు పోయిరాపో. కొంచెం నేను కూడా ఆన్ చేసాలే. రెడీ అమ్మా, నేను కూడా రెడీ చేసా. రెడీ రెడీ బండ్లు వస్తాయి కానీ అలా యాక్షన్. రెడీ రెడీ 1 2 3. మళ్ళీ మావాడు ఏమో పాపిచ్చికాయలు తెచ్చాడు. ఏమంటారు దీన్ని? ఏంది తెలుసు ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? అది తెలుగు పచ్చమైన తెలుగు అయితే ఏదో బ్రహ్మ ఇదే అంటారా. బాగుంటుంది లోపల. ఓపెన్ చేయబోయ్. ఒక్క నిమిషం దీంట్లో అది ఉంటుంది నీట్గా పోనీ. ముళ్ళు గుచ్చుకుంటాయి అందుకే నూరు తనేది. ఈ ముళ్ళు పోతే ఫస్ట్
ఏరా ఇద్దా అదిరిపోద్ది లోపల. అరే లోపల ముళ్ళు ఉంటుంది రా. ఒరే వాడికి రా కొద్దిగా ఇయ్యచ్చు కదరా వాడికి. ఉన్నాయి బా అడుగున ముళ్ళు ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఓపెన్ చేయరా అది. నువ్వు దెంగి తినవు ఓపెన్ చేసి. చెప్పా పాపించికాయలా ఇది కట్ చేయరా. ఏ గుద్ద పగలు దీన్ని నేను తెచ్చుకున్నారా ఇయ్యను బ్రో. ఎందుకు బ్రో ఈ ముక్క తీసుకో, ఈ ముక్క తీసుకో బ్రో. ఏ చెట్టుకి వేసుకున్నా ఏ చెట్టుకి వేసుకుంటే పోతుంది ఇక. దీనికోసం ఎడు తరగలా కొండలో పెరిగే పాపించికాయ అంటారు దీన్ని. చాలా బాగుంది, టేస్ట్ ఉంది. అక్బర్ పోతుంది ఇంకా. పండ్లు చెట్టు చూపిస్తా చూడండి. తీసుకుని వేసుకుంటాయి. అబ్బా ఏ ముళ్ళు చాలా ప్రమాదకరం. దిగినా అంటే కనపడవు. నిదానం తీసుకో. మధ్యలో పట్టుకో ఇగో ఇవన్నీ కింద చాడు ఇది ఏం కాదు. కింద వచ్చినాయి కావాల్సిన కడుమంట మనిషికి. నాకు ఏదో పూసుకోవాలని అక్కడికి తింపి కదా ఇదిగా ఎన్ని కావాలి నిన్న బాగుంది. అట్లా పండు లాస్ట్ అడుగుతుంది అన్ని బిక్తాము కొంచెం పిచ్చలు పిచ్చలు తినాలా. తిన్నా చేయాలి దూరాలు ముళ్ళు ఫస్ట్ ఇక్కడ నాకు ముళ్ళు కూర్చున్నాయా ముళ్ళు తినే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ మన్ కుమార్. ఏం లేదు, ఇది చాలా మంచిది. పండుకు చుట్టూ కంప ఉంటుంది అనమాట. ఆ కంపని ఇలా అనుకోవాలి. ఇది నేలకో చేతుల్లోకి పోయిందంటే ఇది కానరాదు. పండు చుట్టూ కంప చాలా డేంజర్. ఇది కంప తీసేసి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా అనుకోవాలి. బ్యాక్ సైడ్ వెనకమా ఇలా ఓపెన్ చేసి రెడ్గా ఉంటుంది. లిఫ్ట్ మాదిరి ఉంటుంది కలర్, కానీ లిఫ్ట్ కాదు. ఏది అది ఇంకో చెట్టు, దాన్ని ఏమంటారు, ఇంత లావు అమ్ముతుంటారు. దాని పేరు ఏం పేరు? క్యాబేజీ. క్యాబేజీ ఇదే కలర్ లో ఉంటుంది రా. ఇదే అదే కలర్ లోనా? బీట్రూట్ ఫ్రూట్ అదే కలర్ అంటే బీట్రూటే కదా కలర్. అవును కదా బ్రో. చూడు ఆయన ఆ పని పట్టించినాడు. రేగాయలు చెట్లు పుట్టలు దూరుతానే ఉన్నాడు. ఇలా ఉంటుంది పండు. చాలా బెస్ట్. మా వెంకటేష్ గారు వచ్చింటే మా అంతా ఇంకా చాలా చెప్పించును. నూరినే చూడు మా తిను. అంటే మీరు తిని మీరు పోరి, నాకు సంబంధం లేదా అని అన్నా. ఎందుకు బాగుంటుంది. అక్బర్ చూడు ఒకటే బారు 3 తీసుకున్నాడు. ఏం చేద్దామని అక్బర్ ఒకటి చాలా. అక్బర్ ఏరా కైపెక్కిందా? కైపెక్కిందా వాడు? కలర్ అవుతుంది. చేతి గుచ్చుకునే కంప గుచ్చుకుంది. చాలా చిన్నగా ఉంటాయి కంపలు. ముళ్ళు లోపల ఉండదన్నా, పైన మాత్రమే జూరుకోవడం. ముళ్ళు దాంట్లో ఉంటుంది. మా పారేసిన అంటే నమ్ములు ముళ్ళు కనపడితే బయటికి అంతే కదా. లోపల ముళ్ళు ఎందుకు ఉంటుంది? అదే కదా, అది విత్తనాలు స్వామి. ఇద్దంతా అవి విత్తనాలు. అవి బా అయినా ఈయన ఇట్లా దానిలో ముళ్ళా విత్తనాలు ఓకే. నువ్వు ముళ్ళు ఉందా అని అనుకున్నా. విత్తనాలు ఉంటాయి ఓకే. అక్బర్ ఒక పండి అక్బర్ తినునా? తిను బాగుందిరా. టేస్ట్ బాగుంది. నిజంగా టేస్ట్ బాగుంది. మళ్ళీ ఎందుకు తినలేమా? ఇంకా తిత్తనాలు కదా రేయి పండ్లకు దీనికి తినేసరికి టేస్ట్ దబ్బింది. ముళ్ళు ఇది
రేగి పండ్లు పుల్లగా ఇది పైన ఉన్నది. ఇప్పుడు కంప బాగా పెట్టు, లేకపోతే తీసుకున్నా తీసుకో. పెన్సుది లేదు బాగుంటుంది తీసుకొని చేసుకుంటాను. రేగాలు పట్టుకుంటాను, నేనేం తినాను కానీ. రేగాలు ఎక్కడున్నారా నాన్న, ఎక్కడ తీసుకుంటా అని. ఇక్కడ చూడండి బ్రో, కంప గుచ్చుకుంటే కాన్ రాదు. ఓకే వచ్చేసింది. అరే రేగాలు కెనడాకు పంపించాలంటరా, అందుకే అన్ని ఏరుతా, లేకపోతే అన్న అన్ని ఏరుతాడు ఎప్పుడన్నా. పంపించాలనా? నీకు పెదులకి ఎవరు పట్టించుకోమన్నారు అంటే నోట్లో పెదులకి ఎవరు పట్టించుకోమన్నారు? నీకు లిప్స్టిక్ వేసినట్టుంది పింక్ అసలుకి. ఇంకా ఉన్నా ఓపెన్ చేయి. ఎత్తా మింగన్నా కంప గుచ్చుకుందే అన్న అన్న లిప్స్టిక్ పెదు ఎవరైనా పెదాలు డైరెక్ట్ నోట్లోకి వేసుకుంటారు, పెదాలు కూసుకుంటారా? అంతా ఒరే నాకు కొద్దిగా వేసి మొత్తం నువ్వే దింగి తింటావు. అంతా నాలుగులలో మారిపోయా అందరికి. వీడియో పెట్టా అంతా నాలుగు బాగాలేదు. ఇడంతా తిని బాగాలేదంట చూడు. పెదాల కూర్చోము వాడు అరే నువ్వు వాడు ఎన్ని తింటాడు, తింటానే ఉన్నాడు. మత్తెక్కింది, అందుకే మెడ సొట్ట పెట్టినాడు. పన్నా స్టార్ట్ అవుదాం. 5:30 అవుతుంది. శనకట్ట వెళ్ళేసి ఎవరొకరు చేనులో ఓ శనకట్ట పిక్కొని సరే. అన్నా లాల్మా చేను దూరం కదన్నా, ఎవరిదన్నా చేనులో శనకట్ట పిక్కొని అంట పెడదాం బా, కాల్చుకుందాం. అదేం దూరం రా, దూరం అన్నా, ఎవరొకరు చేనులో పిక్దాం బా శనకట్ట. పింక్ కలర్ పోవాలని చెప్పేసి గడ్డికి పోతున్నారు. బాబా రికార్డు అబ్బా ఉండాల్సిన వాళ్ళు అక్బర్ గారు అన్న నోరు చూడన్న అక్బర్ గారు. రే చాలా రా రే వీడియోలో రావాలని ముందు వచ్చాడు బా. ఆయన కానీ హీరో ఫేస్ లేరా అంది. కానీ ఫ్లాష్ మ్యాన్, జననాయకన్ అదేంది మొత్తం ఫ్లాష్ మ్యానే. అది వచ్చిందా? వచ్చింది తీసా. చలో బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్ళేసి శనక్కట్ట పెట్టుకొని ఎక్కడో చోట 4 కట్టెలు వేసి అంటబెట్టి శనకట్ట పచ్చి శనగకట్ట కాల్చుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. చలో ఏ శివా, అరే బైక్ కీస్ ఎక్కడ ఉన్నాయి? కాదురా రెగ్గాలకి ఇచ్చాము. ఏ రెక్కలు రాకుండా అయిపోయింది, వెళ్తున్నాం. ఎవరంతా పిక్ అయిపోయింది, వస్తున్నారు. కనవెక్కాలి. ఓకే బాయ్. చలో
ఎక్కలేకుంటుంది ఫ్రెండ్స్.